హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జన్మ నక్షత్రాలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాము. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వచ్చేది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వాళ్ళు చక్కటి దాంపత్యం కలవారు. రెండవ నక్షత్రం కృత్తికా నక్షత్రం. వీళ్ళు తేజోవంతులు అవుతారు. మూడవ నక్షత్రం భరణి నక్షత్రం. వీళ్ళు సుఖవంతులు అవుతారు. నాలుగవ నక్షత్రం అశ్విని నక్షత్రం. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ నక్షత్రం గలవారికి. ఐదవ నక్షత్రం అర్ధ నక్షత్రం. అర్ధ నక్షత్రం వారికి పుత్ర సంతానం కలిగి ఉంటారు. ఆరవ నక్షత్రం పునర్వసు నక్షత్రం. దుఃఖమైన జీవితం వీరిది. ఏడవ నక్షత్రం మృగశిర నక్షత్రం. అన్యోన్యమైన సుఖ సంసారం వీరిది. ఎనిమిదవ నక్షత్రం అశ్లేష నక్షత్రం. వీరికి సకల శుభములు కలుగును. తొమ్మిదవ నక్షత్రం పుష్యమి నక్షత్రం. కుటుంబానికి వేదన. మక నక్షత్రం భర్తకి దూరం అవ్వడం. 11వ నక్షత్రం పుబ్బ నక్షత్రం. వీరికి మగ సంతానం కలిగి ఉంటారు. 12వ నక్షత్రం హస్త నక్షత్రం. అఖండ అదృష్టం కలిగి ఉంటారు. 13వ నక్షత్రం పాల్గొన నక్షత్రం. బాగా చూసుకునే పుత్రుడు ఉంటాడు. 14వ నక్షత్రం చిత్త నక్షత్రం. చక్కటి జీవితం కలవారు. 15వ నక్షత్రం స్వాతి నక్షత్రం. భార్య ప్రేమ చాలా ఉంటుంది. 16వ నక్షత్రం విశాఖ నక్షత్రం. నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం ఉంటుంది వీళ్ళది. 17వ నక్షత్రం అనురాధ నక్షత్రం. వీరిది రోగాల మయం. 18వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ధన నష్టం కలవారు. 19వ నక్షత్రం మూల నక్షత్రం. ఇతి బాధలు ఆరోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి వీరికి. 20వ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. కుటుంబానికి ఆవేదన. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.